హలో! చాలా ఈజీగా అయిపోతుంది ఈ మష్రూమ్ కర్రీ. 15-20 మినిట్స్‌లో అయిపోతుంది ఈ కర్రీ. స్టవ్ ఆన్ చేసుకొని, కళాయి పెట్టుకొని, ఆయిల్ ఏసుకొని హీట్ చేసినాక బిర్యానీ ఆకు వేసుకుంటారు. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకుంటారు. మీ టేస్ట్‌కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కొంచెం త్వరగా మగ్గిపోతాయి. అవి కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం రెడ్‌గానే ఫ్రై చేసుకొని చూసారా వేగిపోయినాయి. అందులో కట్ చేసుకున్న మష్రూమ్స్ కూడా వేసుకోవాలి. మష్రూమ్స్ అన్నీ వేసుకోవాలి. మష్రూమ్స్ చాలా త్వరగా మగ్గిపోతాయి. మష్రూమ్స్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేస్తూ ఉండాలి. మష్రూమ్స్ కూడా చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి. అందులో కొంచెం పసుపు, మీ టేస్ట్‌కి తగ్గట్టు కారం వేసుకుంటారు. నేను కారం ఎక్కువగానే యూజ్ చేస్తాను. 2 మష్రూమ్స్‌కి మంచిగా పట్టేలాగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. చూసారా ఫ్రై చేస్తున్నాను. కొంచెం అలా ఫ్రై చేస్తూ ఉండాలి. వాటర్ అవి మష్రూమ్స్ విడిచిపెడతాయి. మూత పెట్టుకొని ఫ్రై చేసి మళ్ళీ మూత తీసి చూస్తే ఇగోండి ఈ విధంగా మగ్గిపోతూ ఉంటాయి. చూసారా మగ్గిపోయినాయి. అందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను మష్రూమ్స్ తగ్గట్టు. అవి కూడా వాటర్ యాడ్ చేసుకొని కొంతసేపు సిమ్లో పెట్టుకొని మష్రూమ్స్ అనేవి ఉడికించుకోవాలి. మూత పెడుతున్నాను. మళ్ళీ చూసారా మగ్గిపోయినాయి త్వరగానే. అలా కొంచెం దగ్గరగా అవుతుంది. చాలా ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో, కారం ఉప్పు కూడా. నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను. కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను. మష్రూమ్ కర్రీలో కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తిమీర ఇలా డైరెక్ట్గా నేను కట్ చేసి వేసేస్తాను. చాలా చాలా బాగుంటుంది కొత్తిమీర మష్రూమ్స్ కర్రీలో. అది కూడా కొంచెం మంచిగా ఫ్రై అయ్యి దగ్గరగా అయిపోతుంది. కొంచెం దగ్గరగా అయిపోయినాక చూసారా చాలా త్వరగా అయిపోయింది. దగ్గరగా అయిపోయింది కర్రీ. వేడి అన్నంలో, చపాతీలో ఈ కూర చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.